పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలను ఏలినవారు, పాత విభేదాలను పక్కన పెట్టి పక్కా స్నేహితులుగా మారినవారు, ఒకరితో ఒకరు సహకరించుకున్నవారు, తాము మంచి స్నేహితులమని పరోక్షంగా ప్రకటించుకున్నవారు, చివరకు కొద్ది వ్యవధిలోనే అధికారాన్ని కూడా కోల్పోయినవారు. వారే కేసీఆర్, జగన్. రెండు రాష్ట్రాలను ఏలుతూ సత్సంబంధాలను నెరిపిన ఈ ఇద్దరు నేతల మధ్య నేడు కూడా ఆనాటి సఖ్యత ఉందా? ఇద్దరి మధ్య రాజకీయ భేదాభిప్రాయాలు వచ్చాయా? ఇటీవల జరిగిన పరిణామాలను విశ్లేషిస్తే ఇదే నిజమని అనిపిస్తోంది. వాస్తవానికి ఈ ఇద్దరు నేతలు ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే ఉండేవారు. ఆ మధ్య తెలంగాణ ఎన్నికల సమయంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర హఠాత్తుగా ఏపీ పోలీసుల మోహరింపుతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న అంశం బీఆర్ఎస్కు అనుకూలంగా అప్పటి ఏపీ సర్కార్ తీసుకున్న చర్యగా ప్రచారం జరిగింది. అటు ఏపీ ఎన్నికల సమయంలో కూడా జగన్ గెలుస్తారంటూ కేసీఆర్ ఢంకా బజాయించి మరీ చెప్పారు. దీనికి మీడియా హైప్ క్రియేట్ చేసింది. ఇలా ఇద్దరి మధ్య మంచి అవగాహనతో కూడిన వ్యవహారాలు నడిచేవి, కానీ హఠాత్తుగా ఎక్కడ చెడిందనే డిస్కషన్ పొలిటికల్ వర్గాల్లో జరుగుతుంది. ఇటీవల ఏపీలో శాంతి భద్రతల రక్షణ పేరుతో దేశ రాజధాని ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నాకు ఇండియా కూటమి పార్టీలకు చెందిన నేతలు మద్దతు తెలిపారు. దీంతో వైసీపీ ఇండియా కూటమిలోకి వెళ్తుందనే ప్రచారం బాగానే జరిగింది. అయితే అదే సమయంలో ఆ ఆందోళనకు బీఆర్ఎస్ నుంచి ఒక్కరు కూడా హాజరు కాలేదు. వాస్తవానికి ఇటు వైసీపీ అయినా అటు బీఆర్ఎస్ అయినా జాతీయ స్థాయిలో ఏ కూటమిలో కూడా కలవలేదు. కానీ వైసీపీ చేస్తున్న ధర్నాకు బీఆర్ఎస్ మద్దతు తెలపడంలో ఎలాంటి సమస్య వచ్చేది కాదు. కానీ జగన్ ఆందోళన కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎందుకు దూరంగా ఉందనేది కీలకంగా మారింది. ఇందుకు రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. అధికారం కోల్పోయాక అటు రాజకీయంగా ఇటు కుటుంబ పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేసీఆర్ నెక్స్ట్ స్టెప్ ఏంటనే దానిపై రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. తన బిడ్డ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉంటున్నారు. ఇటు రాష్ట్రంలో ఒక్కొక్క ఎమ్మెల్యే చేజారిపోతూ పార్టీ మరింత బలహీనంగా మారుతోంది. మరికొన్ని రోజుల్లోనే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనం అవుతుందని అధికార పార్టీ నాయకులు బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. ఈ సమయంలో కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉంటాయనే దానిపై ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. ఆ మధ్య మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ఇద్దరు ఢిల్లీలోనే మకాం వేశారు. ఆ సమయంలో వినిపించిన రూమర్ ఏంటంటే రాష్ట్ర బీజేపీకి మద్దతిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సహకరిస్తామనే ప్రతిపాదనను బీజేపీ హైకమాండ్ దగ్గర ఉంచారని, తద్వారా కవితను కూడా విడుదల చేయించుకోవాలని, రాష్ట్రంలో పార్టీని కూడా కాపాడుకోవాలని కేసీఆర్ స్కెచ్ వేసినట్లు విపరీతంగా ప్రచారం సాగింది. అందులో భాగంగానే ఎన్డీఏకు దగ్గర అయ్యేందుకు కేసీఆర్ అడుగులు వేస్తున్నారని చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు జగన్ నిర్వహించిన ఆందోళనలో పాల్గొంటే కేంద్రంలోని బీజేపీ సర్కారుకు తప్పుడు అభిప్రాయం వెళ్తుందని, అందుకే బీఆర్ఎస్ నేతలెవరూ ధర్నాలో పాల్గొనలేదనే టాక్ వినిపిస్తోంది. జగన్ ఇండియా కూటమిలో చేరబోతున్నారనే విషయాన్ని ముందే తెలుసుకున్న కేసీఆర్ వారితో దూరాన్ని మెయింటైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటికిప్పుడు జగన్తో కేసీఆర్కు ఏం అవసరం లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో జగన్ను ఆంధ్ర ఓటర్లు దూరం పెట్టారు. ఈ సమయంలో జగన్తో సత్సంబంధాలు పెట్టుకొని తెలంగాణలో ఉన్న సెటిలర్స్కు దూరం కావడం కూడా ఎందుకనే భావనతోనే ఆయనతో ఉన్న దోస్తానాకు కేసీఆర్ బ్రేక్ వేసినట్లు చెబుతున్నారు. అయితే కేసీఆర్ ఎన్డీఏతో కలుస్తారా అంటే అది అంత త్వరగా కాకపోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్కు లోక్సభలో ప్రాతినిధ్యం లేదు. దీంతో బీఆర్ఎస్తో కేంద్రంలోని బీజేపీకి అవసరం లేదన్నమాట. అందుకే రాష్ట్రంలో అధికార మార్పిడికి తాము సిద్ధమనే సిగ్నల్ను కేంద్రంలో అధికార పార్టీ హైకమాండ్కు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్ ఏం చేస్తారు? ఎన్డీఏతో చేతులు కలుపుతారా? భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాల్సిందే. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.